ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రమీలను విత్డ్రా చేయించే ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ప్రయత్నాలను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. మరోవైపు కోదాడ మున్సిపాలిటీ 11 వార్డు కొమరబండలో ఉద్రిక్తత నెలకొంది. 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశ్వరిని ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న మల్లేశ్వరిని ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గీతా సత్యప్రసాద్ను కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల వైఖరిని నిరసిస్తూ కోదాడలో రాస్తారోకో చేపట్టారు. తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని పిఎస్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్ష్మయ్య గౌడ్. నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని 25 లక్షలు, అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి, ముఖ్యంగా డిఎస్పి సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు. ఆయన డ్యూటీ వేరే కాడ. కానీ ఆయన సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ 7వ వార్డులో చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు 7వ వార్డు వాళ్ళని, అలాగే 10వ వార్డు వాళ్ళని, నిన్న మేము 4వ వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి నిన్ననే కండువా కప్పితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపల దూరినారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం హాలియా కావచ్చు, కోదాడలో కావచ్చు కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, ఇటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఇటు విత్డ్రాలు అంటే నామినేషన్ వేసిన వారు విత్డ్రా చేసుకోవడానికి ఈరోజు చివరి రోజు 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి సంబంధించి చాలా చోట్ల ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఇటు కోదాడలో చూస్తే కోదాడ మున్సిపాలిటీ 11వ వార్డు అంటే కొమరబండకు సంబంధించిన వార్డు ఇది. అంటే మున్సిపాలిటీ అంటే కోదాడ తర్వాత ఉండేటువంటి ఒక గ్రామం ఈ తర్వాత మున్సిపాలిటీ కలిసింది. ఆ కొమరబండ అంతా కూడా 11వ వార్డు కిందకి వస్తుంది. అక్కడ ఎవరైతే ఇటు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లీశ్వరి చైర్మన్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. అయితే ఆమెను ఏకగ్రీవం చేసేందుకు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి గీతా సత్యప్రసాద్ ని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి అయితే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పొద్దు నుంచి కూడా ఆమె అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా వీళ్ళకి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె కిడ్నాప్ చేశారని చెప్పి ఆరోపిస్తూ దీన్ని ఏకగ్రీవం చేయడానికి లేదు, మేము ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఓటర్లు ఒకవైపు కొమరబండ వద్ద ఇటు కోదాడ ప్రధాన రహదారిపైన ఆందోళనకు దిగితే, మరొక వైపు ఇటు మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బూడిద భిక్షమయ్య కూడా ఇటు తమ అభ్యర్థి గీతా సత్యప్రసాద్ కిడ్నాప్ గురైందని పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీని కనుగోలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మరొక వైపు ఇటు హాలియాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నం చేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆందోళనకు దిగారు కార్యకర్తలతో కలిసి. వెంటనే అంటే అక్కడ విత్డ్రా చేసుకునే ప్రయత్నం అయితే ఆయన విరమింపజేసినట్లయితే తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఇప్పటికి చూసుకున్నట్లయితే అధికార పార్టీలో దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంటెస్టెంట్స్ ఉన్నారు. చాలా మంది ఆశపడుతున్న నేపథ్యంలో చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళు ఒకవైపు వాళ్ళని విత్డ్రా చేయించడంతో పాటు తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేసేందుకు కూడా అధికార పార్టీ ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి ప్రలోభాల పర్వం కొనసాగుతుందనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.